అందరికీ నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. త్వరలో మెగా డిఎస్సి ద్వారా భారీగా టీచర్ పోస్టులు భర్తీ. అసెంబ్లీలో వెల్లడించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా చూడాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ అంబేద్కర్. మత్తు పదార్థాలకు అలవాటు పడి యువత బంగారు భవితను పాడు చేసుకోవద్దు. డి అడిక్షన్ సెంటర్లకు సహకారం అందిస్తామన్న జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. పోటీ హోరాహోరీగా సాగింది. నరాలు తెగే ఉత్కంఠకు తెరపడింది. ఫలితం కోసం ఎదురు చూసే వారిలో ఉపాధ్యాయులే కాకుండా సాధారణ ప్రజానీకము ఉన్నారు. కౌంటింగ్ ప్రక్రియకు విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ వేదికగా నిలిచింది. గత నెల 27న ఈ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరగగా 20,783 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 10 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ మండలి బరిలో ఉన్న ప్రధానమైన పోరు పాకలపాటి రఘువర్మ, గాది శ్రీనివాసులు నాయుడు, కోరెడ్ల విజయ గౌరెల మధ్యనే నెలకొంది. ఈ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా విశాఖపట్నం కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ వ్యవహరించారు. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల డిఆర్ఓలు వ్యవహరించారు. కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా పాఠశాలల్లో ప్రహరీల నిర్మాణం, డిఎస్సిపై సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమాధానమిచ్చారు. మెగా డిఎస్సి ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ల ప్రహరీ గోడలను పూర్తి చేయాలంటే 3,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. మన బడి మన భవిష్యత్తు నినాదంతో ఉపాధి హామీ కింద దశల వారీగా వాటిని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. అధ్యక్ష, ప్రధానంగా మనం చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన గడిచిన పేరెంట్ టీచర్ మీటింగ్ లో స్టార్ రేటింగ్ అనేది ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఒక పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, ఇంకో పక్కన ఎడ్యుకేషన్ అవుట్కమ్స్ పైన, రెండింటిపైన ఏర్పాటు చేసి ఈ రోజు కూడా నేను రివ్యూ చేసినప్పుడు ఏ పాఠశాలలో అయితే 1 స్టార్ 2 స్టార్ లోనే అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే లేదో ముందల అదంతా అప్గ్రేడ్ చేయాల లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు నేను తెలియజేస్తున్నాను. సభ్యులు అన్నట్టు లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్, బేసిక్ బెంచెస్, ఫ్రెష్ పెయింట్ ఆఫ్ కోట్ ఆఫ్ పెయింట్, టాయిలెట్స్, తాగునీరు, బేసిక్స్ ముందర ఫోకస్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఈ కార్యక్రమం చేయబడుతుందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు. అధ్యక్ష, ఈరోజు సాయంత్రం గౌరవ సభ్యులందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు అధ్యక్ష. గత ప్రభుత్వం 117 జీవోని తీసుకొచ్చి ప్రభుత్వ విద్య పిల్లలకి, అది నిరుపేద కుటుంబాలకి దూరం చేసిన విషయం మన అందరూ తెలిసిన విషయమే. గత ప్రభుత్వ చేతకాంతనం వల్ల ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు అధ్యక్ష. 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోతాం జరిగింది అధ్యక్ష. అందుకే దానికి ఒక ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయాలని దానిపైన ప్రజాప్రతినిధులతో చర్చించి, అదేవిధంగా పక్కన సంఘాలతో కూడా ఒక రౌండ్ చర్చ జరిగింది అధ్యక్ష. ఆల్టర్నేట్ పైన కూడా మేము చర్చిస్తాం జరుగుతుంది. ఇంతేకాకుండా అధ్యక్ష, ఏదైతే ఇన్కంప్లీటెడ్ వర్క్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఇంకా వర్క్ లో అవ్వాల్సి ఉందో ఆ అన్నిటిపైన కూడా మేము వివరాలు తీసుకుంటాం అధ్యక్ష. ఇన్కంప్లీట్ ఆల్రెడీ మొదలు పెట్టి ఇన్కంప్లీట్ గా ఉన్నాయని తప్పనిసరిగా మేము పూర్తి చేస్తాం అధ్యక్ష. 117 ఆల్టర్నేటివ్ ఏదైతే మేము తీసుకొద్దాం అనుకుంటున్నాం, మన ప్రభుత్వం తీసుకొద్దాం అనుకుంటుందో దానిపైన సుదీర్ఘంగా చర్చించిన తర్వాత అందరూ ఓకే అంటే అదే ఆధారంగా తీసుకుని రేపు టీచర్ ట్రాన్స్ఫర్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే ఆధారంగా తీసుకుని బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే జిల్లాలో ఎక్కడా త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. ఈ వేసవిలో ఎండలు ఎక్కువగా ఉంటాయని విపత్తుల శాఖ ప్రకటించిందని, తాగునీటి సమస్య తలెత్తే ప్రాంతాలను ముందుగానే గుర్తించి నీటి ఎద్దడి లేకుండా ముందస్తు ప్రణాళికలు వేసుకోవాలని సూచించారు.
కలెక్టరేట్ ఆడిటోరియంలో ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలు, మున్సిపల్ కమిషనర్లతో తాగునీరు, ఉపాధి హామీ, ఎంఎస్ఎంఈ సర్వే తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండల వారీగా గృహాలకు సరఫరా అవుతున్న తాగునీటి పైప్లైన్లను తనిఖీ చేయాలని అన్నారు. వచ్చే 3 నెలలు కీలకమని, ముందే నీటి ప్రణాళికలను తయారు చేసుకోవాలని, ఈఓపీఆర్డీలకు తన పరిధిలోనున్న తాగునీటి వనరులపై పూర్తి సమాచారాన్ని కలిగి ఉండాలని తెలిపారు. వాటికి సంబంధించి మన అలాగే ఎంపీడబ్ల్యూ స్కీమ్స్ 185 పీడబ్ల్యూస్ ఉన్నాయి. వీటికి సంబంధించి మనం క్రాష్ ప్రోగ్రామ్ కూడా ఒకటి ఆర్గనైజ్ చేయమని చెప్పడం జరిగింది. చాలా మండలాల్లో రాబోయే వేసవిలో ఎటువంటి ఈ డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా మనం ఏమేమి యాక్షన్ తీసుకున్నామో, ప్రికాషనరీ మెజర్స్ ఏ విధంగా ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఒకసారి మనం రివ్యూ చేసుకుని ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ముందస్తుగానే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను సిఓ జిల్లా పరిషత్ వారిని, డిపిఓ వారిని, ఎస్సీఆర్డబ్ల్యూఎస్ వారిని ముగ్గురితో మాట్లాడితే ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే మున్సిపల్ కమిషనర్ నలుగురితో కలిపి ఫోన్లో మాట్లాడారు. ఎటువంటి ఇబ్బంది లేదు, మనకి అన్ని రకాలు కూడా మేము రెడీగానే ఉన్నాం మేము అని చెప్పడం జరిగింది. ఒక్కసారి మీరు మండలం వారీగా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు మద్యం, డ్రగ్స్, గంజాయికి అలవాటు పడి బంగారు జీవితాలను చీకటిమయం చేసుకుంటున్న యువతను ఆయా అలవాట్ల నుండి దూరం చేసి వారిని తిరిగి సన్మార్గంలో నడిపించేందుకు జిల్లా పోలీస్ శాఖ కృతనిశ్చయంతో పనిచేస్తోందని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కేంద్రంలోని డీఅడిక్షన్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో మద్యం, డ్రగ్స్, గంజాయికి అలవాటు పడిన వ్యక్తులు పట్టుబడుతున్నారని, వారిని డీఅడిక్షన్ సెంటర్లో చేర్పిస్తున్నామని అన్నారు. డీఅడిక్షన్ సెంటర్ పూర్తి స్థాయిలో పనిచేసేందుకు కావలసిన మౌలిక వసతులు, సిబ్బంది కొరత గురించి వైద్య శాఖ అధికారులతో చర్చించామన్నారు. డీఅడిక్షన్ సెంటర్కు అవసరమైన సహకారాన్ని, ప్రోత్సాహాన్ని అందించేందుకు జిల్లా పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని తెలిపారు. సో ఈరోజు విజయనగరం జిల్లాలో ఉన్న డీఅడిక్షన్ సెంటర్, జీజీహెచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్న డీఅడిక్షన్ సెంటర్ విజిట్ చేయడం జరిగింది. సో మనకి ఈ ఆల్కహాల్ అడిక్షన్, అదేవిధంగా గాంజా అడిక్షన్, డ్రగ్ అడిక్షన్ చాలా కేసులు వస్తున్నాయి. సో ఎవరైనా అడిక్ట్ అయితే వాళ్ళకు డీఅడిక్షన్ సెంటర్కి పంపిస్తాము. సో ఇక్కడ మన జిల్లాలో ఒకటే డీఅడిక్షన్ సెంటర్ ఉంది, జీజీహెచ్ విజయనగరంలో. ఆ జీజీహెచ్ విజయనగరంలో ఉన్న డీఅడిక్షన్ సెంటర్ విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎంతమంది పేషెంట్స్ ఇక్కడ ట్రీట్మెంట్ పొందుతున్నారు అని చూడడం జరిగింది. ఇక్కడ ఇంకా ఏమేమి ఇంప్రూవ్మెంట్కి స్కోప్ ఉంది, ఇంకా ఏమేమి ఫెసిలిటీస్ ఇక్కడ కావాలని కూడా చూడడం జరిగింది. సో డాక్టర్స్తో చర్చించడం జరిగింది. సో మన జిల్లాలో, విజయనగరం జిల్లాలో కూడా చాలామంది డ్రగ్ అడిక్ట్స్ ఉన్నారు, చాలామంది ఆల్కహాల్ అడిక్షన్తో ఉన్న మనుషులు ఉన్నారు. సో వాళ్ళకు ఎప్పుడైనా అడిక్షన్ అయినాక వాళ్ళకు ఒక మెడికల్ ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. మెడికల్ ట్రీట్మెంట్ అవసరం ఉన్నప్పుడు వాళ్ళు డీఅడిక్షన్ సెంటర్కి వెళ్ళాలి. సో ఈ డీఅడిక్షన్ సెంటర్లో కొన్ని స్టాఫ్ కొరత ఉంది, కొన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి, కానీ ఇంకా కూడా కొద్దిగా ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంది. సో ఆ డీఅడిక్షన్ సెంటర్ మనం ఇంకా దాని కెపాసిటీ ఎలా పెంచవచ్చు, దానికి స్టాఫ్ ఏం అవసరం ఉంటుంది, దానికి ఏమేమి ఫెసిలిటీస్ ఇంకా ఏమేమి అవసరం ఉంటుంది, ఎన్ని పోస్టులు ఫిల్ చేయాలని ఈరోజు ఒకసారి చూడడం జరిగింది. సో దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో ఇది రిజాల్వ్ చేయడం జరుగుతుంది. సో గవర్నమెంట్తో మాట్లాడి, మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఇది చేయించే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి 8న నిర్వహించే మహిళా దినోత్సవానికి భారీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. ఆ రోజున వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా పెద్ద ఎత్తున మహిళలకు లబ్ధి చేకూర్చే పథకాలను పంపిణీ చేయాలని సూచించారు. మహిళా దినోత్సవ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ తమ ఛాంబర్లో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఎంపిక చేసిన సుమారు 1000 మందికి NETS శిక్షణ కార్యక్రమాన్ని మార్చి 8న ప్రారంభించాలని సూచించారు. DRDA ద్వారా సుమారు 121 కోట్ల రూపాయలు, మెప్మా ద్వారా 20 కోట్ల రూపాయల విలువైన బ్యాంక్ లింకేజ్ ని అందజేయాలని చెప్పారు.
మెప్మా ద్వారా 100 జీవనోపాధి యూనిట్ల పంపిణీకి ఏర్పాట్లు చేయాలన్నారు. 1857లో ప్రథమ భారత స్వతంత్ర సంగ్రామం జరుగుతున్న సంవత్సరంలో విజయనగరంలో మహారాజా పాఠశాల ప్రారంభమైంది. 1857లో పూసపాటి విజయరామ గజపతిరాజు మహారాజా విద్యా సంస్థలు స్థాపించారు. చారిత్రాత్మక మహారాజా విద్యా సంస్థల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వాదించాలని అందిస్తున్న ప్రత్యేక కథనం. కొల్లూరు రామశాస్త్రి, గురజాడ శ్రీరామమూర్తి, గురజాడ అప్పారావు, గిడుగు రామమూర్తి పంతులు, ఆదిభట్ల నారాయణదాసు, తాత సుబ్బరాయ శర్మ, సివై చింతామణి, పూసపాటి లక్ష్మీ నరసింహరాజు, మహర్షి, బులుసు సాంబమూర్తి, దంతులూరి లక్ష్మీ నరసింహరాజు, గరిమెళ్ల సత్యనారాయణ, దేవులపల్లి కృష్ణశాస్త్రి వంటి ప్రముఖులు ఎంతోమంది మహారాజా కళాశాల విద్యార్థులు. విజయనగరంలో మహారాజా కళాశాలకు ప్రిన్సిపాల్గా భారతీయ అధికారులు మాత్రమే నియమించాలని డిమాండ్ వెల్లువెత్తింది. అప్పుడే చంద్రశేఖర్ శాస్త్రి మొదటి ప్రిన్సిపాల్గా నియమితులయ్యారు. 1885లో జాతీయ కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత స్వాతంత్ర ఉద్యమంలో మహారాజా కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. అందులో భాగంగా జిల్లా కాంగ్రెస్ తరఫున గురజాడ అప్పారావు పనిచేశారు. 1907లో మహారాజా కళాశాలలో జరిగిన సభకు బిపిన్ చంద్రపాల్ వచ్చారు. ఆ సభలో మహారాజా కళాశాల తరఫున కిలాంబి రామానుజాచార్య పాల్గొన్నారు. బిపిన్ చంద్రపాల్ ఆంగ్లంలో చేసిన ఉపన్యాసాన్ని గురజాడ అప్పారావు గారు తెలుగులోకి తర్జుమా చేశారు. 1908లో మద్రాస్ కాంగ్రెస్ సభలో గురజాడ అప్పారావు గారు పాల్గొన్నారు. పాత్రికేయ రంగంలో జాతీయ ఖ్యాతిని సంపాదించిన సివై చింతామణి మహారాజా కళాశాల విద్యార్థి. మహాత్మా గాంధీ పిలుపు మేరకు 1919లో హోమ్ రూల్ ఉద్యమంలో చింతామణి పాల్గొన్నారు. జాతీయ ఉద్యమంలో చింతామణితో పాటు మహారాజా కళాశాల విద్యార్థులు బులుసు సాంబమూర్తి, నిష్టల సుబ్రహ్మణ్యం, సోమరాజు, పసుమర్తి వీరభద్రస్వామి పాల్గొన్నారు. 1927లో సైమన్ గో బ్యాక్ అనే నినాదంతో మహారాజా కళాశాల వద్ద ఉద్యమించిన చరిత్ర ఉపన్యాసకులు మామిడిపూడి వెంకట రంగయ్యను ఉద్యోగం నుంచి బ్రిటిష్ ప్రభుత్వం తొలగించగా అలకనారాయణ గజపతి తన ఆస్థానంలో దివాన్గా ఉద్యోగించారు. బీఎస్సీ చదువుతున్న రోజులలో కందాల తిలక్ జాతీయ ఉద్యమంలో పాల్గొన్నారు. విజయనగరం ప్రకాశం పార్కులో జాతీయ జెండాను ఎగురవేసినందుకు తిలక్తో పాటు మరికొంతమందిని బ్రిటిష్ వారు అరెస్టు చేశారు. మహాత్మా గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు 1931లో బొంకుల దిబ్బ వద్ద మహారాజా కళాశాల విద్యార్థులు, పూర్వ విద్యార్థులు కలిసి సత్యాగ్రహం చేశారు. ఈ ఉద్యమంలో పసుమతి వీరభద్రస్వామి, గొర్రిపాటి బుచ్చి అప్పారావు, విన్నకోట జగన్నాథ గుప్తాలు పాల్గొన్నారు. 1921 మార్చి 30వ తేదీన విజయనగరం పీపుల్స్ పార్క్లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో గాంధీజీ చేసిన ప్రసంగాన్ని బుర్రా శేషగిరిరావు తర్జుమా చేశారు. 1868లో మహారాజా కళాశాల ఉన్నత పాఠశాలగా అడుగులు వేసింది. 1878లో ఎఫ్ఏ కోర్సును ప్రారంభించారు. 1881లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిలాసఫీ, గణిత విభాగాలు ఏర్పాటయ్యాయి. 1939లో కళాశాల వజ్రోత్సవాలు జరిగాయి. 1971 నవంబర్ 9వ తేదీన శత జయంతి ఉత్సవాలు జరిగాయి. ఉత్సవాల్లో అప్పటి రాష్ట్రపతి వివి గిరి, గవర్నర్ కుముద్బెన్ జోషి, అప్పటి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పివి నరసింహారావు పాల్గొన్నారు. శత జయంతి ఉత్సవాల నాటికి 52,211 పుస్తకాలతో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. లక్షలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దిన మహారాజా విద్యా సంస్థలు మరింత విద్యాకాంతులు విరజిమ్మాలని ఆశిద్దాం. మహారాజా అటానమస్ కళాశాలలో ఈరోజు కళాశాల వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు నిర్వహించారు. సమాజంలో ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కలిగించేలా చేసేది విద్య ఒక్కటేనని కళాశాల ప్రిన్సిపల్ పేర్కొన్నారు. అందరికీ విద్య అందించాలనే దృఢ సంకల్పంతో కళాశాల స్థాపించబడిందని అన్నారు. సమాజానికి గుణాత్మక విద్యను అందించిన పివిజి రాజు చరితార్థుడని అన్నారు. విద్యార్థులకు భోజన వసతి కల్పించేందుకు సింహాచలం దేవస్థానం ద్వారా చౌల్ట్రీ కూడా ఏర్పాటు చేశారని అన్నారు. చారిత్రాత్మక మహారాజా కళాశాల నుండి వేల మంది విద్యార్థులకు విద్యాదానం చేశారని అన్నారు. సమాజంలో సోషల్ అప్లిఫ్ట్ రావాలంటే అది ఒక విద్య ద్వారా మాత్రమే సాధించగలమని ఒక
తలంపుతో, ఒక దృఢమైన సంకల్పంతో ఈ విద్యా సంస్థల్ని ఏర్పాటు చేయడం అనే భావానికి మూలం ఆయన కాలంలోనే జరిగింది. విద్యా సంస్థలు ముఖ్యంగా మహారాజా కాలేజ్ స్కూల్ స్థాయిలో అప్పుడే స్థాపించబడింది. తరువాత పివిజి రాజా సాహెబ్ గారు ఒక సంస్థను ఏర్పాటు చేసి అన్నిటి ద్వారా ఒక గుణాత్మకమైనటువంటి విద్యను సమాజానికి అందించాలంటే డెఫినెట్గా దానికి సపోర్ట్ ఉండాలనే ఉద్దేశంతో ఒక ఫిలసాఫికల్ థాట్తో మాన్సా సంస్థలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అప్పట్లో ఈ సంస్థానంలో చుట్టుపక్కల ఉన్న సమాజాల నుంచి విద్యను అభ్యసించి వచ్చిన వాళ్ళ తాలూకా ఆర్థిక స్థితిగతులు, సామాజిక స్థితిగతులను బట్టి ఆ పారామీటర్స్లో చూసుకుంటే ఎంతో వెనుకబడి ఉండేవారు. అదే ప్రయాణంలో ఈ విద్యను అభ్యసించి వచ్చిన విద్యార్థులకి భోజన వసతి కల్పించాలనే సత్సంకల్పంతో చౌట్రీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది సింహాచలం దేవస్థానం ద్వారా. చదువును అభ్యసించే ఏ విద్యార్థి కూడా ఈ మాన్సాస్ విద్యా సంస్థల్లో ఆకలితో ఉండకూడదు అనే ఉద్దేశంతో అది ముందుగా ఆయన వచ్చిన ఆలోచన, కొన్ని సందర్భాల ద్వారా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. The Rajas of the day, particularly the Maharaja Vijayanagaram III, the big portrait, he is the Raja who actually has initiated this cause of education, believing that it would empower the people of the place and give them very good livelihoods. And that seed, as you know, over the last 175 years has led to many an eminent alumni leaving the campus and attaining higher goals. What Samsivara Garu is trying to reminisce, those are the feelings of the people who graduated. See, today in Vijayanagaram and parts around, every family knows, most of the families have derived benefits out of the munificence and magnanimity of this family. And imagine the kind of magnanimity, not only building institutions but followed by post-independence, Vijayaram Gajapati V, Dr. P.V.G. Rajigaru, when he has established the society, how selfless they are, post-independence, parting with all their property for the cause of education, creating a trust, endowing the land, running into 15,000 acres and buildings and various other facilities for the cause of education and in the interest of the people. Imagine the kind of magnanimity and the spirit they had for public upliftment. And this is a wonderful opportunity for especially the young children to kind of, go back in time, understand the spirit behind the kind of magnanimity. And నేడు మగవారి కంటే మిన్నగా ముందుకు సాగుతూ రాణించలేని రంగం లేదంటూ మహిళలు తమ శక్తి సామర్థ్యాలతో నిరూపించుకుంటున్నారు. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్ఫూర్తిని కలిగిస్తున్న మహిళలపై వాజీ ప్రత్యేక కథనం. ఒక పాట విని ప్రధాని మోడీ మైమరిచిపోయాను అని ప్రశంసించారంటే అది ఎంతో గొప్ప స్వరమే ఉండాలి. 25 ఏళ్ల వయసులోనే ఆ ప్రశంసను అందుకుంది ముంబైకి చెందిన గాయని స్వాతి మిశ్రా. రామాయేంగే తో అంగనా సజాऊंगी, दीप जला के दिवाली मैं मनाऊंगी, मेरे जन्मों के सारे पाप मिट जाएंगे, राम आएंगे, मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. థ్యాంక్ యూ. కట్టుబాట్లను అనాచారాలను ఎదిరించి ధైర్యంగా అడుగులు వేసిన మడావి కన్నీబాయి తెలంగాణ అడ్వెంచర్ టూరిజం
బ్రాండ్ అంబాసిడర్గా ఎదిగింది. మా దాంట్లో పెద్ద మనిషి అయినా నెలసరి వచ్చిన గ్రామం బయట ఒక గుడిసెలలో పెట్టుకుంటారు. గుడిసెల నుండి మొదలైన నా జీవితం హిమాలయ పర్వతారోహణ వరకు క్యాంపులు టెంట్ల దాకా వచ్చింది నా జీవితం. న్యూఢిల్లీలో 2024 గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేరళ రాష్ట్రానికి చెందిన శ్వేత కె సుగదన్ ఢిల్లీ పోలీసు దళానికి నేతృత్వం వహించి చరిత్ర సృష్టించారు. Playing the Delhi Police song. Just behind the band, the Delhi Police marching contingent, which is a 15-time winner of the best marching contingent of the Republic Day Parade. This time it is an all-women affair. Additional Deputy Commissioner of Police, Shweta Sugathan, leading the smartly red safa-clad women officers down Kartavya Path to the tune of the Delhi Police song. అమ్మాయిలు రాజకీయాల్లోకి రావాలంటే మార్పు రావాలనే ఉద్దేశంతో ఇండియన్ స్కూల్ ఆఫ్ డెమోక్రసీ అనే సంస్థను ఢిల్లీలో స్థాపించి దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులకు పాఠాలు నేర్పుతున్నారు హేమాక్షి మేఘాని. హార్వర్డ్ విద్యార్థులకు అభిజ్ఞాన శాకుంతలం, న్యూయార్క్ వాసులకు కుమార సంభవం మనసుకు హత్తుకునేలా పరిచయం చేసి తెలుగువారి హరికథా గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయడానికి తన జీవితాన్ని అంకితం చేసిన మచిలీపట్నానికి చెందిన దాలిపర్తి ఉమామహేశ్వరి పద్మశ్రీ పురస్కారాన్ని సాధించారు. భక్తాహి లోకానాం పావనాయ చరింతికి అన్నారు. విష్ణు యొక్క ప్రేరణ చేతనే అటువంటి మహనీయులందరూ కూడా దివి నుండి భువికి దిగువచ్చి మనకు కావలసినటువంటి ఈ హరికథా వైభవాన్ని అందించి వారు మరల వెళ్ళిపోయారు. అందుచేత వారిని సంస్మరించుకోవడం మన విధి. ఆదిభట్ట నారాయణ దాస మహాకవి హరికథాగాన కళాగగన రవి ఆదిభట్ట నారాయణ దాస మహాకవి. పులులతో స్నేహం, ఏనుగులు, కోతులు వంటి జంతువులతో కబుర్లు చెప్పడమే కాకుండా టింబర్ మాఫియా, మావోయిస్టుల విధ్వంసంతో కోల్పోయిన పచ్చదనాన్ని తిరిగి తీసుకొచ్చి పద్మ పురస్కారాన్ని సాధించింది జార్ఖండ్ లేడీ టార్జాన్ చామీదేవి ముర్ము. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, బెనెట్ అండ్ కోల్మన్ వంటి సంస్థలకు డైరెక్టర్గా వ్యవహరిస్తూ ఫార్చ్యూన్ ద 50 మోస్ట్ పవర్ఫుల్ విమెన్ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ అనే జాబితాలో చోటు సంపాదించిన కల్పనా మోర్పారియా మరింత స్ఫూర్తిగా భారతీ ఫౌండేషన్ తరపున దేశవ్యాప్తంగా కొన్ని పాఠశాలలు దత్తత తీసుకుని తిరిగి వాటిని నిర్మిస్తున్నారు. బీహార్ రాష్ట్రం మిథిలాలో మధుబని జిల్లాలో సీమా అనే కుగ్రామంలో జన్మించి మధుబని చిత్రకళలో 4 దశాబ్దాలుగా సేవలందిస్తున్న కళాకారిణి శాంతిదేవి పాస్వాన్ G20 సదస్సులో తన చిత్రకళను ప్రదర్శించారు. త్రిపుర రాజధాని అగర్తలలో చక్మా గిరిజన జాతిలో జన్మించి వేల మంది గిరిజనులకు చేనేత కళలో శిక్షణిస్తూ స్మృతిరేఖ చక్మా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడమే కాక పద్మశ్రీ పురస్కారాన్ని సైతం సాధించారు. బెంగళూరుకు చెందిన ప్రేమ ధనరాజ్ 25,000కు పైగా ప్లాస్టిక్ సర్జరీలు చేసి గుర్తింపు పొందారు. చెన్నైకి చెందిన ప్రముఖ భరతనాట్య కళాకారిణి పద్మా సుబ్రహ్మణ్యం పలువురు దేవదాసీల వద్ద 150కి పైగా ముద్రలు నేర్చుకుని నృత్యంలో 108 భంగిమలపై PhD చేశారు. కంచి పరమాచార్య నేతృత్వంలో సతారాలోని నటరాజ దేవాలయం కోసం బ్లాక్ గ్రానైట్తో 108 నటరాజ పార్వతి విగ్రహాలను డిజైన్ చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మవిభూషణ్ పురస్కారాన్ని సాధించారు. అస్సాం రాష్ట్రంలో గౌరీపూర్లో రాజకుటుంబంలో పుట్టిన పార్వతీ బారువా భారతదేశంలో తొలి ఏనుగుల మహిళా శిక్షకురాలిగా ఏనుగుల నేస్తంగా గుర్తింపు పొందారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు సియాంగ్లో మారుమూల గిరిజన పల్లికి చెందిన మూలికా వైద్య నిపుణురాలు ఎన్నుంగ్ జమోబ్ షిలిగో ఆదితెగ సంప్రదాయ మూలికా వైద్య వ్యవస్థను పునరుద్ధరించారు. ఆది క్వీన్ ఆఫ్ హెర్బ్స్ గా గుర్తింపు పొంది భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం సాధించారు. రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్న రెనీ జాయ్ ఢిల్లీలో కార్పొరేట్ అడ్వకేట్ అలేక్ ఫౌండేషన్ పేరుతో పేద మహిళలు, పిల్లలకు ఉచితంగా వృత్తి విద్యా కోర్సులు నిర్మించి వారి కాళ్ల మీద వారు నిలబడేలా సహాయం చేస్తోంది. బాల్యం నుంచి అయోధ్య వరకు రాముని జీవిత ప్రయాణాన్ని కలంకారి, పటచిత్ర, రాజా రవివర్మ చిత్రాల్లో అయోధ్య విమానాశ్రయాన్ని తీర్చిదిద్దుతూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మసూమా రిజ్వి
స్ఫూర్తిదాయకంగా నిలిచారు. మెథిల్ దేవిక బదిలీల కోసం కొత్త నృత్యశైలిని సృష్టించింది. నాట్యంలో 3 దశాబ్దాల అనుభవం ఉన్న కేరళకు చెందిన మెథిల్ దేవిక డాన్స్ రీసెర్చ్ స్కాలర్, ఎడ్యుకేటర్, కొరియోగ్రాఫర్గా పేరు తెచ్చుకుంది. హస్తముద్రలను సైన్ లాంగ్వేజ్తో మిళితం చేసి క్రాస్ ఓవర్ నృత్యానికి రూపకల్పన చేశారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గిరిపుత్రిక పర్వతారోహకురాలు బర్జీత్ కౌర్ 8000 మీటర్ల ఎత్తుగల పర్వతాలను 4ంటిని 30 రోజుల్లోపు అధిరోహించి ఆ ఘనత సాధించిన తొలి భారత మహిళగా రికార్డు సృష్టించారు. ఇండియన్ ఆర్మీలో మొదటిసారి సుబేదార్ ర్యాంక్ సాధించిన మహిళగా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రీతి రజక్ గుర్తింపు పొందారు. తన క్రీడా ప్రావీణ్యంతో ఆసియన్ గేమ్స్ ట్రాప్ షూటర్ సిల్వర్ మెడల్ కూడా ఆమె సాధించారు. ఒక బర్గర్ షాపులో రోజుకు 26 రూపాయల కూలీకి పనిచేసినటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరాందా గ్రామానికి చెందిన శ్రేదా సింగ్ 2 ప్రముఖ స్కిన్ కేర్ బ్రాండ్లకు అధినేత్రిగా 100 కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన సంస్థల వ్యాపార సామ్రాజ్యంగా ఎదిగారు. ఈ విధంగా ఎంతో మంది మహిళలు స్ఫూర్తిదాయకంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని ప్రతి ఒక్క రైతుకి భూ ఆధార్ తప్పనిసరి అని ఈ నెల 10వ తేదీ వరకు భూ ఆధార్ చేసుకోవడానికి గడువు పెంచడం జరిగిందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విటి రామారావు పేర్కొన్నారు. కలెక్టరేట్లోని తన కార్యాలయంలో ఈరోజు ఆయన వాజీర్ న్యూస్తో మాట్లాడారు. భూ ఆధార్ చేసుకోవడం వలన రైతులకు ఎంతో లాభం చేకూరే అవకాశం ఉందన్నారు. రైతులు ఈ యూనిక్ కార్డ్తో సబ్సిడీ విత్తనాలు, ఎరువులు పొందవచ్చన్నారు. రైతులకు ప్రభుత్వం నుండి రావాల్సిన ఆర్థిక సహాయం కూడా ఈ కార్డుల ద్వారానే పొందవచ్చన్నారు. ఇంతవరకు 60% మంది భూ ఆధార్ చేసుకోవడం జరిగిందని చెప్పారు. 15 రోజుల నుంచి మనము ఈ అగ్రిస్టాక్ ఫార్మర్ రిజిస్ట్రీలో రైతులకు సంబంధించిన ఒక వినూత్న నెంబర్ అనేది క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది. అంటే దీని భూ ఆధారాన్ని మనం పిలుచుకోవడం జరుగుతూ ఉందండి. ఇది ముఖ్యంగా మనకి వివిధ వ్యవసాయ పథకాలకు అనుసంధానం చేయడానికి గాను, అలాగే ఏదైనా వ్యవసాయ ఆధారకు సంబంధించిన ఇష్యూస్ అంటే మనకి ఏదైనా ఒక ప్రకృతి వైపరీత్యం సంబంధించినప్పుడు కానీ, లేదా మనకి లోన్ కావాలన్నా, లేదా పిఎం కిసాన్ 20 విడత మనం పొందాలన్నా వీటన్నిటి కూడా ఇది కంపల్సరీ అనేది కూడా మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు తెలియజేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన జిల్లా సంబంధించిన ప్రగతి చూసుకున్నట్లయితే ఇప్పటివరకు మనకి 1,89,000 రైతుల వరకు దీన్ని కవర్ చేయడం జరిగిందండి. అంటే మన జిల్లాలో చూసుకున్నట్లయితే 1,94,973 మంది పిఎం కిసాన్ లబ్ధిదారులు ఉండగా, మనం పిఎం కిసాన్ రైతుల వరకు చూసుకున్నట్లయితే 1,10,000 వరకు కూడా మనం కవర్ చేయగలిగాం. అంటే నియర్లీ 60% వరకు కూడా పిఎం కిసాన్ రైతులు ఈ ఫార్మర్ రిజిస్ట్రీలో ప్రస్తుతానికి కవర్ అవ్వడం జరిగింది. ఇంకా మనకి ఒక 84,000 వరకు కూడా మనకి పిఎం కిసాన్ రైతులు కవర్ అవ్వాల్సి ఉందన్నమాట అండి. అంటే మనకి ఈ 1,89,000లో అదర్ దాన్ పిఎం కిసాన్ ఫార్మర్స్ కూడా కవర్ అవుతూ ఉన్నారండి. 78,661 మంది అదర్ దాన్ పిఎం కిసాన్ ఫార్మర్స్ కూడా కవర్ అవుతూ ఉన్నారన్నమాట. అంటే ముఖ్యంగా మనకి అదర్ దాన్ పిఎం కిసాన్ అనేది ఎందుకు వస్తుందంటే, పిఎం కిసాన్ అనేది కేంద్ర ప్రభుత్వం మరి సంవత్సరానికి 3 దఫాలుగా 2,000 రూపాయల చొప్పున ఒక ఫామ్ ఫ్యామిలీకి ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఒక కుటుంబానికి అనమాట అండి. సో కుటుంబంలో ఉన్న మనము ఈ ఫార్మర్ రిజిస్ట్రీ చూసుకున్నట్లయితే కుటుంబంలో ఉన్న అందరి వ్యక్తులకు కూడా మనం ఫార్మర్ రిజిస్ట్రీలో మన యూనిక్ ఐడి అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. రింగ్ రోడ్లో గల శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగంపై అరుణాజీ దివ్య ప్రవచనం ఉంటుందని నిష్కామ ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈరోజు ఉదయం రాజమన్నార్ దేవాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ధవల సర్వేశ్వరరావు మాట్లాడుతూ, అరుణాజీ ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీష్ లిటరేచర్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారని, ప్రముఖ సంస్థలలో కీలకమైన పదవులను త్యజించి ఆమె ఆధ్యాత్మిక గురువు వేదాంత అకాడమీకు చెందిన స్వామి పార్థసారథి ద్వారా వేదాంత శాస్త్రంలో నిరంతర శోధన చేసి నిష్కామ ఫౌండేషన్ అనే ఆధ్యాత్మిక సంస్థని స్థాపించి ఆ సంస్థకి స్థాపకులు చైర్పర్సన్గా ఉన్నారని అన్నారు. ఈ భగవద్గీతలోని 3వ అధ్యాయము ఈ యొక్క కర్మయోగం, దానిపైన అరుణ గారు ఒక విశిష్ట వ్యక్తురాలు, ఆధ్యాత్మిక సంపన్నత, ఆధ్యాత్మిక శిరోమణి, నిష్కామ కర్మ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు. ఆవిడ విద్యార్థులను ఉద్దేశించి, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ ఉద్దేశించి
ఈ విధంగా అందరికీ ఎల్లవేళలా కూడా చక్కనైన ప్రశాంతతో కూడినటువంటి మనస్సు ఉండాలి. ఆ మనస్సును అధీనం చేసుకోవాలి. మరి కోరికలు ఉండకూడదు, స్వార్థం విడనాడాలి, ఈ విధంగా కర్మను ఆచరించాలి, అది కూడా ఫలాపేక్ష రహితంగా అనే ఎన్నో విషయాలని చక్కగా బోధిస్తుంటారు. వారు మనకి సుపరిచితురాలు. ఎన్నో కొన్ని వేల ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసినటువంటి మహామనిషి అరుణ గారు. అటువంటి వారి యొక్క నేతృత్వంలో చెరుకు శ్రీధర్ గారు మరి సారథ్యంలో వారి యొక్క కమిటీ యొక్క సహకారంతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో 6, 7, 8, 9, 10 ముఖ్యంగా 6 నుంచి 10వ తారీఖు వరకు సాయంత్రం 5 గంటల నుంచి 7:30 దాకా కార్యక్రమాలు ఉంటాయి, భజనలు ఉంటాయి. ఇది సమాజ అభివృద్ధికి చేసే ఒక పవిత్రమైన కార్యక్రమం. అందువల్ల ఎల్లరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మరి కోరుతున్నాం. ముఖ్యంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న విజయనగరంలో ఇంటి వద్దకే సులువుగా అన్ని వస్తువులు చేరువయ్యేలా సాంకేతిక లభించడం ఎంతో గర్వకారణమని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవల యశస్వి అన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో కెంపు ఇన్స్టాంట్ డెలివరీ యాప్ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా యశస్వి మాట్లాడుతూ అన్ని తరగతుల ప్రజలకు ఉపయోగపడే విధంగా యాప్ను డిజైన్ చేసిన సంస్థ సీఈఓ బోను సంతోష్ను అభినందించారు. ప్రతి ఒక్కరికి నిత్యం అవసరమయ్యే నిత్యావసర వస్తువులు, మందులు, పాలు, పళ్ళు కూడా తక్కువ సమయంలో చేరవేసే సాధనం ఈ యాప్లో పొందుపరచడం చాలా గొప్ప విషయం అన్నారు. ఈ సమావేశంలో పిల్లా విజయ్ కుమార్, ఆరిశెట్టి సందీప్ తదితరులు పాల్గొన్నారు. వేరే యాప్స్తో మనం కంపేర్ చేసుకోకూడదు. 4 విషయాల్లో ఫార్మసీ, గ్రాసరీస్ అండ్ ఫుడ్ ఇన్ ద సేమ్ వే, మీట్, మెడిసిన్స్, ఫార్మసీ అయిపోయింది కదా, ఫార్మసీ, ఫుడ్ అండ్ గ్రాసరీస్ అండ్ మీట్, ఈ 4 సంబంధించి యాప్స్ పెట్టి వాళ్ళు దానికి తగ్గట్టుగా ఇమీడియట్గా మీకు ఇన్స్టెంట్ డెలివరీగా ఈరోజు కెంపో ఇన్స్టెంట్ లాంచ్ అవుతున్న ఈ రోజున మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ దీన్ని వినియోగించుకునే ప్రక్రియలో మనం ఉండాలి అని చెప్పి మీడియా మిత్రుల త్రూ నేను ఒకటి ఏం చెప్తా, ఇది మనం ప్రజల్లోకి వెళ్తే ఇంట్లో కూర్చొని మనకి సదుపాయంగా వచ్చే ఈ యాప్ అనేది మనం వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా విజయనగరం ప్రజలకి నేను ప్రత్యేకించి నా వైపు నుంచి ఒక ఆహ్వానంగా పలుకుతున్నా. ఎందుకంటే రాత్రిపూట మనం వెళ్ళడానికి ఒకసారి మహిళలు ఉంటారు, పెద్దలు ఉంటారు, వాళ్ళకి మార్చి 5న పార్వతీపురం బెలగాం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సాయంత్రం 6 గంటలకు శ్రీరామపాదుక పట్టాభిషేకం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఇందుపూరు గుణేశ్వరరావు తెలిపారు. పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో మొట్టమొదటిసారిగా వికాస తరంగిణి ఆధ్వర్యంలో ఇందుపూరు గుణేశ్వరరావు ఆధ్వర్యంలో పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీఆర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీరామ పాదుక పట్టాభిషేకం జరుగుతుందని ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం దళిత ఐపీఎస్ అధికారులను కుల వివక్షతో వేధిస్తోందని అంబేద్కర్ ఇండియా మిషన్ ప్రతినిధులు విమర్శించారు. స్థానిక బాలాజీ జంక్షన్లో గల అంబేద్కర్ సామాజిక భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భానుమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ను సస్పెండ్ చేయడం దారుణమని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కెల్ల భీమారావు, సోము మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. సునీల్ కుమార్ గారు ఐపీఎస్ గారి మీద ఒక తప్పుడు కేసును ఇప్పటి శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణ గారి పట్ల దాని మీద ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మొదలు కావడం జరుగుతుంది. అయితే నిన్న రాష్ట్ర ప్రభుత్వం జీవో 440 440 ఇచ్చింది. ఎక్కడా కూడా కస్టోడియల్ టార్చర్ కానీ రఘురామకృష్ణ గారు గతంలో రూల్స్ వైలేట్ చేశారని కానీ ఎక్కడా లేకుండా ప్రభుత్వానికి తెలియకుండా సునీల్ కుమార్ గారు విదేశీ పర్యటన చేసిన ఒక్క కారణంగా సస్పెండ్ చేసింది. అంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా ఏ చిన్న అంశం దొరికినా సరే దళిత ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు సస్పెండ్ చేస్తుంది. గతంలో
సిబిసిఐడి అడిషనల్ ఎస్పీ విజయపాల్ గారిని కూడా రిమాండ్కి పంపించింది. సంజయ్ కుమార్ గారు ఒక దళిత ఐపీఎస్ గారిని సస్పెండ్ చేసింది. విశాల్ గున్ని ఒక డిఐజీ ర్యాంక్ సస్పెండ్ చేసింది. అంటే ఈ రాష్ట్రంలో అంబేద్కర్ వాదులను ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఇప్పుడు నిన్న కాక మొన్న రఘురామ కృష్ణ కొత్త వాదన ఒక ట్రైబల్ ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ నాయక్ని ఆయన కూడా ఈ కస్టోడియల్ ట్యాక్స్లో ఉన్నారంటండి. 2022 మే 19వ తారీఖున సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది కస్టోడియల్ ట్యాక్స్ జరగలేదని. రఘురామ కృష్ణరాజు గారి పిటిషన్ ని డిస్మిస్ చేసినా సరే పదేగా ఎక్కడ తప్పుడు ఆరోపణలు లేకపోయినా సరే తప్పుడు ఆరోపణలు చేస్తూ దళిత ఐపీఎస్ అధికారులు వీళ్ళు వెంటాడుతున్నారు. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాజ్యాంగం కన్నా రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది. మరీ ముఖ్యంగా బొబ్బిలి మండలం గొర్లె సీతారాంపురం గ్రామంలో ఉన్న ఎస్సీ కులానికి చెందిన గ్రామస్తులు తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వే నంబర్ 5184, 5186 ప్రాంతంలో ఉన్న భూమిని సాగు చేసుకుంటూ గత కొన్ని సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నామని అన్నారు. కానీ ఇప్పుడు అదే భూమిని పి శంకర్రావు అనే వ్యక్తి ఆక్రమించాడని ఆరోపించారు. రాజకీయ నాయకుల అండదండలతో భూ కబ్జాలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నోసార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఐదు సంవత్సరంలో వాళ్ళు సాగు హక్కులో ఉండి 5 కుటుంబాలు సాగు చేసుకుంటున్న 5 ఎకరాలు వారు కాదు సాగు హక్కులో ఉంది. ఎకరా 60 సెంట్లు మనిషి 30 సెంట్లు 35 సెంట్లు పక్కన సాగు చేసుకున్నాడు. దినము తీరక అనేక విధంగా కుటుంబ జీవితంలో గడపక వలసలు వెళ్ళిపోయి జీవించుటకు కడుపు మంటకు వెళ్ళిపోయి ఉన్నారు. ఈ భూకామందరైన అప్పలస్వామి కుమారుడు లేటి అప్పలస్వామి కుమారుడు శంకరే ఆయన వైజాగ్ వెళ్ళిపోయి ఎన్నో సంవత్సరాలు అయిపోయి ఏదో ఒక విధంగా పెద్ద కాంటాక్ట్ చేసుకొని పెద్దలు రాజకీయ నాయకులు పలుకుపలుతోనూ అక్కడ వైజాగ్ నుండి బొబ్బులి మండలం వరకు ఆయన తెలుసు. ఇప్పుడు పోలీసులేటి ఈలేటి ఆలేటి అందరూ అతని చేతిలో ఇముడిపోయి ఉన్నారు. డబ్బు కాసిపరి ఆర్డీ వారు వచ్చారు తనిఖీ చేసి అతనికి 5,000. లంకవీధి మున్సిపల్ స్కూల్ ఎదురుగా గల ఒక అపార్ట్మెంట్లో షార్ట్ సర్క్యూట్ అయి అగ్ని ప్రమాదం సంభవించిందని అగ్నిమాపక అధికారి సోమేశ్వరరావు పేర్కొన్నారు. వాజీ న్యూస్తో మాట్లాడుతూ అగ్నిమాపక కార్యాలయానికి వచ్చిన సమాచారం ఆధారంగా తాను తన సిబ్బందితో సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించామని, షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీలో మంటలు చెలరేగాయని అన్నారు. మంటలను పూర్తిగా ఆపివేశామని, ఎవరికి ఏమీ కాలేదని పేర్కొన్నారు. ఏసీ వేయడం అయింది. వేసిన నిమిషంలోనే మంటలు వచ్చేసాయి. ఒక్కసారి భగ్గుమని వెంటనే స్విచ్ ఆపేసి మొత్తం ప్లగ్ కూడా తీసాను. అయినా మంటలు తగ్గలేదు. అంతే, అంతవరకే నాకు తెలుసు. తర్వాత అలా పొగ వచ్చింది. మంటలు అలా కింద పడిపోయి ముద్దలు ఏసీ. ఎవరు లేరు, నేనే ఉన్నాను. బయటకు వచ్చాను, వీళ్ళందరూ వచ్చి చూశారు. ఏమీ అవ్వలేదు. ఇక్కడ మనకి ఈరోజు లంకవీధి మన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లో షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు కాలుతున్నాయని, హౌస్ కాలుతుందని మాకు మెసేజ్ వచ్చింది. వెంటనే నేను మా సిబ్బంది సంఘటన స్థలానికి వచ్చేసి అది ఏసీ ఆన్ చేయడంతో షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ ఏసీ కాలడం వల్ల ఇల్లంతా పొగలతోనే అయింది. దాన్ని ఆ మంటలు ఆర్పేశాము. ఎవరికి ఎటువంటి గాయాలు కానీ ఏమీ అవ్వలేదు. సో ప్రస్తుతానికి అయితే మంటగడ్డ పూర్తిగా ఆర్పేశాము. ప్రస్తుతానికి ఇబ్బంది లేదు. ఆస్తి నష్టం ఏసీ కాలిందండి. తర్వాత మంచం మీద అక్కడక్కడ ఏసీ నిప్పులు పడి చిన్న పరుపు అనేది కాలింది. మ్యాక్సిమం ఒక ₹1,00,000 లోపు ఉండొచ్చని మన ప్రాథమిక అంచనా. ఇంకా వానర్ని అడిగితే అప్పుడు వివరాలు అండి తర్వాత వానర్ గారు చెప్తారండి. ప్రైవేట్ పాఠశాలల్లో, కళాశాలల్లో పెంచిన ఫీజులను తల్లిదండ్రులు చెల్లించలేక చాలా మంది విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారని ప్రజా హక్కుల సాధన సమితి కన్వీనర్ చోడి ఆదినారాయణ ఆరోపించారు. పెంచిన ఫీజులను తగ్గించాలని కోరుతూ కలెక్టరేట్ సిబ్బందికి ప్రజా హక్కుల సాధన సమితి సభ్యులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినప్పటికీ తల్లిదండ్రులు పిల్లలను చదివించుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.
ప్రభుత్వ స్కూల్స్ కాలేజీల్లోనూ సౌకర్యాలు లేకపోవడంతో తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రైవేట్ స్కూల్స్ కాలేజీల్లోనూ చేర్పించడం జరుగుతోందని అన్నారు. ఫీజుల నియంత్రణపై మరింత దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ డి పైడిరాజు, కె ఆచారి పాల్గొన్నారు. ఈరోజు కలెక్టర్ గారికి ఈ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలోనూ జిల్లాల్లోనూ ప్రైవేట్ కాలేజీలు స్కూళ్ళు విస్తారంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేయడం జరుగుతుంది. ఎల్కేజీ యూకేజీ పిల్లల నుంచి కూడా 50,000 నుంచి ₹1,00,000 ఈ జిల్లాలో వసూలు చేయడం జరుగుతుంది. ఈ పెంచే ఫీజుల్ని చెల్లించలేక చాలా తల్లిదండ్రులు ఇబ్బంది పడే పరిస్థితి ఈ జిల్లాలో ఉంది. మున్సిపల్ ఉద్యోగ కార్మికుల వేతనాల చెల్లింపు పనులు, అప్పగింత నిర్వహణ, సాంఘిక భద్రత మున్సిపల్ శాఖకే పూర్తి బాధ్యతలు ఉండాలని, ప్రైవేట్ కంపెనీ ఏజెన్సీలకు అప్పచెప్పవద్దని విజయనగరం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రంగరాజు కోరారు. మున్సిపల్ వర్కర్స్ ఈ రోజు కలెక్టరేట్ ఎదుట తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలన్నారు. పర్మనెంట్ కార్మికులకు గత 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్ 3 డిఏలు సత్వరం విడుదల చేయాలన్నారు. ఇంజనీరింగ్ కార్మికుల వేతనాల పెంపు కోసం గత సమ్మెలో నాటి ప్రభుత్వంతో అంగీకారమైన అగ్రిమెంట్ మేరకు వేతనాలు పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఒంబి రమణ, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బొగత అశోక్ పాల్గొన్నారు. దాని మీద ఏఐటీసీగా స్టేట్ మొత్తం మీద ఈ కార్మిక సమస్యల మీద పిలిపించారు. అలాగే విజయనగరం కలెక్టర్ ఆఫీస్ గారు కూడా విజయనగరం కార్పొరేషన్ తాలూకా మున్సిపల్ కార్మికులు అందరూ కూడా ఈ ఏఐటీసీగా ఈ సమస్యల పరిష్కారానికి ఇవాళ ధర్నా చేసి కలెక్టర్ గారు తెలియపరుస్తాం. సలన్ లీవ్ పర్మిట్ కార్మికులు సాధించుకొని సలన్ లీవ్ ఆ సలన్ లీవ్ ఇవ్వడం లేదు. అలాగే అవుట్సోర్సింగ్ కార్మికులు సత్యపదాలు కుటుంబాలు ఉద్యోగులు ఇవ్వడం లేదు. అలాగే సత్యపోయిన రిటైర్ అయిన అవుట్సోర్సింగ్ కార్మికుడికి 75,000 గ్రాడ్యుయేట్ ఇవ్వమని ప్రభుత్వంతో యూనియన్ ఒప్పందం జరిగింది. అది తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన హోంగార్డులను వెంటనే బదిలీ చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా సహాయ కార్యదర్శి రాజేష్ కోరారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టరేట్ సిబ్బందికి ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్కు చెందిన హోంగార్డులు పనిచేయడం వలన ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ హోంగార్డులను తెలంగాణకు పంపించి తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ హోంగార్డులను ఆంధ్రప్రదేశ్కు పంపించాలని కోరారు. మంది తెలంగాణలోనే ఉండిపోయారు, కానీ వాళ్ళ కుటుంబాలు అందరూ బాధపడుతున్నారు. ఎందుకంటే అక్కడ ఉద్యోగం లేక వాళ్ళు అక్కడ ఇబ్బంది పెడుతున్నారనేసి అనేక మంది మాకు చెప్పడం జరిగింది. అయితే మేము ఒకటే కోరుతున్నాము, కలెక్టర్ గారిని అందరినీ ఒకటే వినపం అడుగుతున్నాము. మా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణ పంపించి అలాగే తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పంపించవలసిందిగా కోరుతున్నాము, డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా వాళ్ళకు రావాల్సిన ప్రతిదీ ఆర్థిక సాయం కానీ ఏదైనా నిధులు కానీ వాళ్ళకి ఇప్పించవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఎన్నో మంది ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ గృహాలు లేక అలాగే వాళ్ళకి హోమ్ గార్డ్స్ అందరికీను సొంత ఇల్లు లేక అద్దె ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళకి అనేకమైన ఇబ్బందులు, అలాగే వాళ్ళ పిల్లలు కానీ చదువు సమస్య కానీ అనేక. క్షేత్రస్థాయి డివిజన్ పర్యటనలో భాగంగా ఈరోజు విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నలనయ్య 33వ డివిజన్లో పర్యటించారు. స్థానిక సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ప్రజల మౌలిక సదుపాయాలను సంపూర్ణంగా అందించడాన్ని బాధ్యతగా తీసుకుని ప్రతి ఒక్కరూ ఆ దిశగా కృషి చేయాలని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రణాళికాబద్ధంగా నిర్మాణాలు జరిగే విధంగా చూడాలన్నారు. క్షేత్రస్థాయి పర్యటనలు చేయడం ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. అది ఏ యూల్బీ అవనివ్వండి, అది నగర పంచాయతీ అవనివ్వండి, మున్సిపాలిటీ అవనివ్వండి, నగరపాలక సంస్థ అవనివ్వండి, ఏదైనా కానీ ఏ పట్టణ స్థానిక సంస్థ అయినా మనం ప్రణాళికాబద్ధంగా నిర్మాణాలు చేపట్టి తీరాలి. ఈ ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా ఎటువంటి తప్పిదాలకు కానీ డీవియేషన్స్ కానీ చోటు ఇవ్వకుండా తావివ్వకుండా మన విధి నిర్వహణ సక్రమంగా చేయాలి. లేకపోతే ప్రైమరీ ఫీల్డ్ లెవెల్ ఫంక్షనరీకే ఇబ్బంది అంతా ఉంది. ఇన్నాళ్ళ కాదు ఫస్ట్ ఎల్టీపీ అప్లికెంట్ ఎంత రెస్పాన్సిబిలిటీ, నెక్స్ట్ హైయెస్ట్ రెస్పాన్సిబిలిటీ విల్ బి
ఆన్ ఫీల్డ్ లెవెల్ ప్రైమరీ ఫంక్షనరీ అంటే ఎవరు? వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ. ఓకే, మీరు ఇక్కడ నుంచి రోజు 6 గంటలు తిరుగుతూ ఉండాలి. క్షేత్రస్థాయిలో తిరగకపోతే నైట్లు నిర్మాణాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఒకరోజు సెలవు వచ్చిందంటే ముందు అర్ధరాత్రి నుంచి ప్లాన్ చేసిన వాళ్ళు ఉన్నారు, మనం అందరం చూస్తున్నాం. మళ్ళీ దానికి తీయడానికంటే మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్ ఏమి డబ్బు పెట్టి తీయించదు, మీ డబ్బు మీరే దానికి బాధ్యత వహించి తీయించాలి. ఎందుకంటే మీరు చేసిన తప్పిదానికి మేము ఎందుకు చేయాలి? నగరపాలక సంస్థ ఎందుకు డబ్బు పే చేయాలి? స్క్వాడ్ నియమించాలి, సమయాన్ని వేస్ట్ చేయాలి. కాబట్టి మీరందరూ కూడా చిత్తశుద్ధితో పనిచేయండి. నగరపాలక సంస్థ అవనివ్వండి, మున్సిపాలిటీ అవనివ్వండి, నగర పంచాయతీ అవనివ్వండి, దానికి మంచి పేరు ప్లానింగ్ పరంగా తీసుకురండి. నో ప్రయర్ ఎన్ఓసి ఫ్రమ్ ది లైన్ డిపార్ట్మెంట్స్. అంటే లైక్ రైల్వే ఉంది, ముందు ఎన్ఓసి పెట్టమనేవారు, ముందు ఇన్సిస్ట్ చేసేవారని. ఇప్పుడు మాన్యువల్లో ఏది ఉంటుంది ఫాలో అయితే చాలు. రైల్వే విషయంలో మాత్రం మన ఆల్రెడీ 1 లైన్లోనే స్పెసిఫై చేసి ఉన్నారు 30 minutes ఉండాలని. మాన్యువల్లో ఉన్న పాయింటే మన జీవోలో ఆల్రెడీ ఇన్సెర్ట్ చేయడం జరిగింది. అలాగే ఇరిగేషన్ నో ప్రేయర్ ఎన్ఓసి నాట్ అన్నారు. అలాగే నేషనల్ హైవేస్ కానీ స్టేట్ హైవేస్ నుంచి కానీ నో ప్రేయర్ ఎన్ఓసి అన్నారు. బట్ రూల్స్ ఫాలో అవ్వాలి. రూల్స్ తెలియదు అంటే కుదరదు. ఎందుకంటే యువర్ అన్ ఇంజనీర్, యువర్ అ టెక్నికల్ పర్సన్. మీరు మిగిలిన డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాం అనుకోండి, మనం ఎంఆర్ఓ ఆఫీస్లో లైసెన్స్డ్ సర్వేయర్స్, లైసెన్స్డ్ పర్సన్స్ ఎవరు ఉంటారు. ఒక అప్లికేషన్ పెట్టాలి, ఒక ఇన్కమ్ సర్టిఫికేటో క్యాస్ట్ సర్టిఫికేటో ఇంకోటో తీసుకోవాలంటే. మున్సిపాలిటీల్లో ప్లాన్ అప్రూవల్కి ఎందుకంటే మల్టిపుల్ అప్లికేషన్స్ ఉండాలి, యాక్ట్ చూడాలి. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. త్వరలో మెగా టీఎస్సీ ద్వారా భారీగా టీచర్ పోస్టులు భర్తీ. అసెంబ్లీలో వెల్లడించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. జిల్లాలో త్రాగునీటి సమస్య లేకుండా చూడాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ అంబేద్కర్. మత్తు పదార్థాలకు అలవాటు పడి యువత బంగారు భవితను పాడు చేసుకోవద్దు. డి అడిక్షన్ సెంటర్లకు సహకారం అందిస్తామన్న జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.